For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే దేవి ఉపాసకులు కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, బంగారం ధర బాగా పెరిగింది కదా, ఇంకా రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా లేదా తగ్గుతుందంటారా? మామూలుగానే బంగారం అంటే స్వర్ణం అంటాం కాబట్టి స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మా తతశాంతిం ప్రయచ్చమే అనేది స్వర్ణం యొక్క మంత్రం. అంటే మామూలుగానే యొక్క బంగారం పాప నివృత్తి, ఎందుకంటే బంగారం ధరిస్తూ ఉంటే పాపం ఎప్పుడు కూడా పరిహారం అవుతూ ఉంటుంది అని చెప్పబడి, అందువల్ల బంగారానికి అంత ఖ్యాతి. బంగారం దానం ఇస్తే చాలా విశేషమైన పాపాలు తొలగిపోతాయి. అందువల్ల మొట్టమొదటి దానాల్లో కూడా స్వర్ణదానం అంత గొప్పది, బంగారం దానం. అటువంటి బంగారం రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయా, తరిగే అవకాశాలు ఉన్నాయా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుమూఢ్యమి శుక్రమౌఢ్యమి అనేవి రెండు మౌఢ్యములు వస్తుంది. తద్వారా వివాహ, ఉపనయన, గృహప్రవేశాది కర్మలన్నీ ఆపేయబడ్డాయి. అందువల్ల మూడవలో మనం ఏ శుభకార్యము తలపెట్టం. ఎప్పుడైతే శుభకార్యాలు ఉంటేనే పసిటికి విలువ. ఎందుకంటే ఏదైనా వివాహం జరుగుతోందంటే తాళిబొట్టు కొనాలి, నలపూసలు కొనాలి, లేదంటే తాడు కొనాలి, ఇట్లా అనేక రకాల ఆభరణాలు కొనాలి. ఇవన్నీ రకాల ఆభరణాలు, స్త్రీలు ధరించే వడ్డానాల దగ్గర నుంచి, వడ్డీయానం దగ్గర నుంచి అనేక రకాల ఆభరణాలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ధరించాలి అంటే ఏదైనా వివాహం జరగాలి అంటే ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉంటాయి. అందువల్ల బంగారం ధర తగ్గే అవకాశాలే ఉన్నాయి, అంటే పెరిగే అవకాశాలు కొంచెం తక్కువే ఉన్నాయి. ఎందువల్ల అంటే వివాహాది కర్మలు అవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. అయితే ఏదైనా అక్షయ తృతీయ ఉంది, అక్షయ తృతీయ నాడు బంగారం చాలామంది ఎక్కువ కొంటూ ఉంటారు. అందువల్ల అక్షయ తృతీయ వెళ్ళేంత వరకు కూడా కొంచెం రేటుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటిలోప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు, కొంచెం తరిగే అవకాశాలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అక్షయ తృతీయ దాటిన తర్వాత ఆటోమేటిక్గా బంగారం రేటు పడిపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అయితే మరలా శ్రావణ మాసం వచ్చినాగానే శ్రావణ మాసానికి రేటు మళ్ళీ అందుకుంటుంది. అందువల్ల బంగారం అనేది ఏమిటంటే హెచ్చుతగ్గులు అనేది సహజంగానే ఉంటుండదు. ఒక్కొక్కసారి 1000 తగ్గిపోతుంది, ఒకసారి 1000 పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బంగారం రేటు ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఈ ముహూర్తాలు అవి తగ్గడం వల్ల, ముహూర్తాలు లేకపోవడం వల్ల ఖచ్చితంగా పసిడి రేటు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బంగారం కొనేవాళ్ళు కొంచెం ఓర్పు సహనం వహించి తగ్గినప్పుడు కొనుక్కుంటే ఖచ్చితంగా ఎదురు రోజుల్లో లాభపడే అవకాశాలు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.